నమస్కారం మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 6th గ్రేడ్ లెసన్ ఐసే ఐసే లెసన్ నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. సాధారణంగా ఈ ఐసే ఐసే అంటే అట్లా పాత్ర పరిచయం. ఈ లెసన్లో కొన్ని పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రల గురించి ఒకసారి వినండి. మోహన్ అనేటువంటి ఒక విద్యార్థి ఉన్నాడు. దీనానాథ్ एक పడోసి. మోహన్ అనేటువంటి ఒక విద్యార్థి, దీనానాథ్ అనేటువంటి ఒక వాళ్ళ ఇంటి పక్కన వ్యక్తి. మా మోహన్కి మా, మోహన్ వాళ్ళ అమ్మగారి పేరు మా. పిత మోహన్కే పిత, నాన్నగారు మోహన్ వాళ్ళ నాన్నగారు. మాస్టర్ మోహన్కే మాస్టర్జీ, మాస్టర్ గారు మోహన్ వాళ్ళ యొక్క మాస్టర్ గారు. వైద్యజీ డాక్టర్ తథా ఏక్ పడోసి, డాక్టర్ స్మాలెస్ట్ ఒక వైద్యురాలు, ఆవిడ ఇంటి పక్కన ఉండే ఆవిడ. सड़क के किनारे एक सुंदर फ्लैट में बैठक का दृश्य. सड़क के किनारे एक सुंदर फ्लैट में बैठक का दृश्य. उसका एक दरवाज़ा सड़क वाले बरामदे में खुलता है, दूसरे अंदर के कमरे में, तीसरा रसोई घर में अलमारियों में पुस्तकें लगी है, एक और रेडियो का सेट है, दो छोटे तख्त हैं जिन पर गलीचे बिछे हैं, बीच में कुर्सियां हैं, एक छोटी मेज भी है, उस पर फ़ोन रखा है. पर्दा उठने पर मोहन एक तख्त पर लेटा है. 8-9 वर्ष के लगभग उम्र होगी उसकी. तीसरी क्लास में पढ़ता है. इस समय बड़ा बेचैन जान पड़ता है. बार बार भेंट को पकड़ता है. उसके माता पिता पास बैठे हैं. సాధారణంగా ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు పక్కనే ఒక ఇల్లు ఉంది. రోడ్డు సైడ్ ఒక ఏదైతే దర్వాజా తలుపు ఉంది, ఒక తలుపు తెరిచి ఉంది. ఆ తలుపు తెరిచినప్పుడు అక్కడ చాలా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ కొన్ని అల్మరాలు కనిపిస్తున్నాయి, మేజ్ కనిపిస్తుంది, టేబుల్స్ కనిపిస్తున్నాయి, బుక్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కనిపిస్తున్నాయి. అక్కడ కొంచెం టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. पेट पकड़ता है, उसके माता पिता पास बैठे हैं. ఒక పిల్లవాడు కడుపు పట్టుకొని అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ అట్లానే చూస్తూ ఉంటారు. कुछ कहकर माँ, ना ऐसा मत कर, अभी ठीक हुआ जाता है. कभी डॉक्टर को बुलाया है, ले, अब तब तक सेंक ले. चादर हटाकर पेट पर बोतल रखती है. నువ్వు తక్కువైపోతుంది, నువ్వు బాధపడకు, ఏం కాదు, ఇప్పుడే డాక్టర్ని పిలుస్తాం కదా, నువ్వేం టెన్షన్ పడకు, ఫీల్ అవ్వకు అని చెప్పి ఆ యొక్క మా ఆ పిల్లవాడి కాడ నీళ్ళ బాటిల్ పెట్టి ఇది కప్పుతుంది, ఇది కంబళి కప్పుతుంది, దుప్పటి కప్పేస్తుంది. ఫిర్ మోహన్కి పితాకి और मुड़ती है, వాళ్ళ నాన్నగారి సైడ్ తిరుగుతుంది. తర్వాత हमने कहीं कुछ आंट शांट तो नहीं खा लिया, इसने कभी कहीं
ఆంట్ షాండ్తో నహి ఖా లియా, ఏదైనా తినరాని ఏమైనా తినలేదు కదా వీడు అని చెప్పి వాళ్ళ నాన్నకు అడుగుతుంది. కహా కుछ भी नहीं, सिर्फ एक केला और एक संतरा खाया है. अरे यह तो दफ्तर से चलने तक कूदता फिर रहा था, बस अड्डे पर आकर एकाएक बोला, पिताजी मेरे पेट में तो कुछ ऐसे ऐसे हो रहा है. ఏం తినలేదు ఇవాళ. ఒక కేలా మీన్స్ అరటిపండు, అదేవిధంగా సంత్రా మీన్స్ ఒక తిన్నాడు. రెండూ తిన్న తర్వాత బాగా ఆడుకుంటూ వస్తున్నాడు, బాగా ఎగురుతున్నాడు, చాలా ట్రై చేస్తున్నాడు. అయినా కూడాను ఈ అడ్డా పోలీస్ స్టేషన్ బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత మాత్రమే అతను డాడీ ఏదో అవుతుంది, కడుపు నొప్పిగా ఉంది అని చెప్పి చెప్తాడు. ఐసే ఐసే మతలబ్ కైసే అని చెప్పి నేను అడిగాను. బస్ ऐसे ऐसे करता रहा. मैंने कहा अरे गड़गड़ होती है तो बोला नहीं, फिर पूछा चाकू सा चुभता है तो जवाब दिया नहीं, गोला सा फुरता है तो बोला नहीं, जो पूछा उसको जवाब नहीं, बस एक ही रट लगाता रहा. कुछ ऐसे ऐसे होता है. ఎన్ని అడిగినా కూడాను వాటికి సమాధానం చెప్పలేదు. ఏంటిరా నీ ప్రాబ్లము అని అంటే, ఏమో డాడీ కొంచెం అట్లా అట్లా అవుతూ ఉంది అని చెప్పాడు. అట్లా అట్లా అంటే ఏంట్రా అని అడిగితే, నీకేమైనా ఎవరైనా చాకుతో పొడిచినట్లుగా అనిపిస్తుందా, లేకపోతే తిప్పుతున్నట్టు అనిపిస్తుందా, లేకపోతే ఇంకేమైనా బాధ అనిపిస్తుందా అని అనేక రకాలుగా అడిగినా కూడాను ఏది చెప్పలేదు అని చెప్పి అంటాడు. మా హస్కర్ हंसी की हंसी, देख का दुख, यह ऐसे ऐसे क्या होता है, कोई नई बीमारी तो नहीं, बेचारे का मुंह कैसे उतर गया है, हवाइयाँ उड़ रही है. ऐसी ऐसी అంటే ఏంటి? అమ్మ నవ్వుతూ, ఏదైనా కొత్త రోగం అయితే కాదు కదా అని చెప్పి అంటాడు. లేదు కొత్త రోగం అయితే కాదు. पिता अजी एकदम सफ़ेद पड़ गया था, खड़ा नहीं रह गया, बस मैं भी नाचता रहा, मेरे पेट में ऐसा ऐसा होता ही ऐसे ऐसे होता है. నాకు కూడా ఏమవుతుందో, ఆ పిల్లవాడికి ఏమవుతుందో, ऐसा ऐसा ఎట్లా అవుతుందో అని చెప్పి నేను కూడా టెన్షన్ పడుతున్నాను. జోర్ సే కరాహ్ కర్ మా, ఓ మా. అబ్బాయి చాలా స్వీట్గా, చాలా పెద్దగా అమ్మా అమ్మా అని చెప్పి పిలుస్తాడు. అమ్మా అంటుంది. నా मेरे बेटे, मेरे लाल ऐसे नहीं. अजी जरा देखना डॉक्टर क्यों नहीं आया, इसे तो कुछ ज़्यादा ही तकलीफ़ बन पड़ती है, यह ऐसे ऐसे तो कोई बड़ी ख़राब बीमारी है, देखो ना कैसे लौट रहा है, ज़रा भी कल नहीं पड़ती. हींग, चूरन, पिपरमेंट सब दे चुकी हूँ, वैद्य जी आ जाते. तभी फ़ोन की घंटी बजती है. मोहन के पिता उठाते हैं. यह है 43332. है जी हाँ. बोल रहा हूँ कौन? डॉक्टर साहब. जी हाँ. मोहन के पेट में दर्द है. जी नहीं, खाया तो कुछ नहीं, बस यही कह रहा है, बस जी नहीं, गिरा भी नहीं, ऐसे ऐसे होता है, बस जी ऐसे ऐसे होता है, बस जी ऐसे ऐसे. यह ऐसे ऐसे क्या बला है, कुछ समझ में नहीं आता. जी हाँ. चेहरा एकदम सफ़ेद हो रहा है, नाचता फिरता है. जी नहीं, दस्त तो नहीं आया. जी हाँ. पेशाब तो आया था. जी नहीं, रंग तो नहीं देखा. आप कहें तो अब देख लेंगे. अच्छे जी, ज़रा जल्दी आइए. अच्छा जी, बड़ी कृपा है. फ़ोन का चंगा रख देते हैं. डॉक्टर साहब चले आए हैं, 5 मिनट में आ जाते हैं. డాక్టర్ గారు ఇన్ని క్వశ్చన్స్ వేసిన తర్వాత ఏమీ లేదు అని చెప్పిన తర్వాత, సరే అండి ఇప్పుడే వస్తాను, ఒక 5 నిమిషాల్లో నేను అక్కడ ఉంటాను అని చెప్పి
ఫోన్ని పెట్టేస్తారు. అంటే ఐసిఐసిఐ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.